సో ఇప్పుడు అంటే మీరు ఇంతకుముందు ఆల్రెడీ చరణ్‌తో చేసున్నారు 'గోవింద అందరవాడలే' వాటిల్లో గాని. అంటే అదే ఒక కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. ఇదొచ్చి ఒక పొలిటికల్ సినిమా దట్టు శంకర్ గారి సినిమా అనేటప్పటికి స్పాన్ ఆబ్వియస్‌గా అవును. పెరిగిపోతుంది. సో ఆ సినిమా నుంచి ఈ సినిమాకి ఒక నటుడుగా ఆయన ఎంతవరకు ఎవాల్వ్ అయ్యారు? మీకు ఇది ఎంత కొత్తగా అనిపించింది? 100% గోవింద అందడవారి అప్పటికిను ఇప్పటికి ఇట్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ చరణ్‌లో. మనం చూస్తానే ఉన్నాం. ఆ మధ్యలో రంగస్థలం పర్ఫార్మెన్స్ గానీ, తర్వాత ఇయన్నీ గానీ, త్రిబుల్ ఆర్ గానీ ఇయన్నీ పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఎక్కడికో వెళ్ళిపోయినాయి. అప్పుడేంటంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా ఒక యంగ్ రామ్ చరణ్, గోవిందుడు అందరవాడేలలో యంగ్ రామ్ చరణ్ ఆ క్యారెక్టర్ బాగా చేశారు. బట్ దాని తర్వాత ఇప్పుడు అన్నీ ఏంటంటే వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ పడుతున్నాయండి. ఆ! చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్స్, పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ అవి చేయాలంటే ఒక ఆర్టిస్ట్‌గా దాని మీద అవగాహన పెంచుకోవాలి. దాని మీద ఫోకస్ పెట్టాలి బాగా. అటువంటి క్యారెక్టర్లు పడినప్పుడు డెఫినెట్‌గా డే బై డే ఆయన ఇంప్రూవ్‌మెంట్ అనేది మనం ఆడియన్స్ చూస్తేనే మనకే తెలిసిపోతుంది. నేను కొత్తగా చెప్పేదేం లేదు. ఈ క్యారెక్టర్ కూడా చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్. దీంట్లో ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ ఉంటుంది. అది చాలా అంటే మాట్లాడే విధానం కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ, ఆ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ కానీ చాలా కష్టం ఒక రకంగా. బట్ ఏంటంటే అది తను పడ్డాడు, కష్టపడ్డాడు, ఆ క్యారెక్టర్ని ఆ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. ఇక యంగ్ క్యారెక్టర్స్ అంటే రెగ్యులర్ అనుకోవచ్చు. మనం ఏంటంటే అది ఎంత హుషారుగా ఉంటాం, ఇదే ఉంటాం. దాంట్లో కూడా పర్ఫార్మెన్స్ ఉంటుంది. కానీ ఇది కొంచెం కష్టమైన అది కష్టం. ఫ్లాష్ బ్యాక్ది కష్టం. బట్ ఇదేంటి కొన్ని సీన్స్ ఇవి కష్టంగానే ఉంటాయి. బట్ ఏదైనా సరే ఆ క్యారెక్టర్ని తీసుకెళ్లే విధానంలో వీళ్ళంతా సక్సెస్ అవుతున్నారు. అంటే దాని మీద స్టడీ చేయడం కానీ, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం కానీ ఇవన్నీ బాగా చేస్తాను.